హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్ బటర్ బ్రెడ్ పిజ్జా అండి. ఈ వీడియోలోనే గార్లిక్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలండి. బటర్ ఇలాగా కొద్దిగా కరిగినాక ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలండి అలా పొట్టు తీసి బాగా తీసేసి ఇలా వేసుకోవాలండి. ఇది ఎంత సిమ్లో పెట్టి బాగా వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 టేబుల్స్ వరకు బటర్ని మనం కరిగించింది ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఇలాగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించిందని ఒక బౌల్లో తీసుకొని మీకు నచ్చినట్లయితే కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలండి. శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. ఇలా స్లైస్లు తీసుకొని వాటిపైన ఈ గార్లిక్ బటర్ని ఓన్ సైడ్ ఇలా అప్లై చేసుకోవాలండి. ఒక పక్క అప్లై చేసినాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కినాక ఇప్పుడు మనం గార్లిక్ బటర్ ఏ వైపు అయితే పూసామో దాని వైపును ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలండి. 2 నిమిషాలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది బ్రెడ్ని. ఇప్పుడు ఆ బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ పైన పిజ్జా సాస్ కానీ టమాటో కెచప్ కానీ వేసుకొని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. సాస్ని ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రెడ్ మొత్తం ఈ సాస్ని అనేది బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ పైన చీజ్ని వేసుకోవాలండి. నేను మొజరెల్లా చీజ్ని వేసుకుంటున్నాను. ఇలా చీజ్ కొంచెం వేసుకున్నాక వీటిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అని ఆరిగానో వేసుకుంటున్నానండి. మిక్స్డ్ హెర్బ్స్ అయినా వేసుకోవచ్చండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో వేసుకోవాలండి. వేసుకున్నాక మనకు నచ్చిన వెజిటేబుల్స్ అండి ఏవైనా ఇలాగే క్యూబ్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికము, టమాటో, స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్నగా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకుంటే బ్రెడ్ పైన చాలా బాగుంటుందండి. ఈ విధంగా బ్రెడ్ పైన అన్ని వెజిటేబుల్స్ మీకు దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బ్రెడ్ పైన ఇలా పెట్టుకోవాలండి. టమాటో అనేది గింజలు తీసి పెట్టుకోవాలండి. టమాటోలోని సీడ్స్ ఉండకూడదు. తినేటప్పుడు పుల్లగా ఉంటాయి కదండి టమోటా అనేది, అందుకే. స్వీట్ కార్న్ కూడా ఉడికించినది తీసుకోవాలండి. ఉడికించిన గింజలు తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం చీజ్తో కవర్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ పైన. ఈ తురిమేది ఉంటుంది కదండి మన దగ్గర, ఆ తురిమే దాంట్లో చీజ్ని ఇలా తురుముకుంటే బాగా అంతా స్ప్రెడ్ అయిపోతుంది బాగా. ఇప్పుడు చీజ్ వేసుకున్నాక వీటిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ను ఆరిగానో వేసుకోవాలండి. ఈ బ్రెడ్ పైన ఇలా వేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం సేపు వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న ప్యాన్ పైన ఈ బ్రెడ్ని ఇప్పుడు మనం పెట్టుకోవాలండి. ఈ విధంగా 2 బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా ప్యాన్ మీద పెట్టుకొని ఒక చిన్న కప్పుతో వాటర్ని కూడా పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకోవడం వల్ల వాటర్ ఆవిరికి అనేది చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుందండి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసుకోవాలండి. ఈ సిమ్లోని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి చీజ్ అంతా బాగా మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు తీసుకోవాలండి. నాకు ఒక 4 to 5 మినిట్స్ పట్టిందండి చీజ్ ఇలా మెల్ట్ అయ్యేదానికి. ఇలా పక్కకు తీసుకున్నాక ఇలా చాకుతో ఇలా కట్ చేసుకొని 2 స్లైస్లుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. దీన్ని టమాటో కెచప్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా పిజ్జా అడిగితే ఇలా బ్రెడ్ ఉంటే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.